ఇక్కడ కూడలి దేవాలయం 150-180 సంవత్సరాల నుంచి ఉన్నది. దానికి ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అది కొన్నాళ్ళు కర్ణవూరు ఆధ్వర్యంలో ఉండే వాళ్ళు చితికిపోయిర్రు. మరి ఎందుకు పోయిర్రు అది ఇక భగవంతునికే తెలుసు, వాళ్ళకే తెలుసు. ఎలాంటి డెవలప్ కావటలే, ఎలాంటిగా ఏది చేద్దామన్నా ఇక్కడ పెద్ద ఎత్తున బయటికి పోయిన వాళ్ళు కూడా లేరు. దానికి ఏమైనా విరాళాలు ఇవ్వటానికి అంత లేబర్ వ్యవహారం. ఈ మధ్యనే కొద్దిగా అన్నం తింటుర్రు. ఇక్కడ ఊరు మొత్తం కూడా అటు కాకరా ఇటు బోయపాడు మా పెద్దలు మా నాయన వరకు కూడా చాకరీ చేసి బతికిండ్రు. కానీ ఎలాంటి డెవలప్ చేద్దామన్నా నాకు వయసు ఇవాళ 67 ఏళ్ళు వచ్చినాయి. కానీ నేను ఎలాంటిది కూడా భగవంతునికి ఏదో ఒక 2000, 1000, 1500 నేను 3000 రూపాయలు కూడా పెట్టలే ఆ మహానుభావుని మీద. అబద్ధం ఆడను నేను. కానీ ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ తీసుకోవాలి. దీన్ని ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు శరణమయ్యప్ప స్వామి, శరణం శివయ్య. ఇక్కడ దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ శివస్వామి ఈ శివయ్య వెలిసిండు. శ్రీ సంగమేశ పార్వతీ సమేత గంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వెలిసిండు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఆలయం ఉన్నా కూడా ఇటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రికి కానీ కార్తీక పౌర్ణమికి కానీ మంచి కార్యక్రమాలు నడుస్తాయి. కాకపోతే ఇంకా అంగరంగ వైభవంగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కూడా. ఇక్కడ ఆర్థికంగా చాలా వెనకబడి ఉండటం వల్ల ఈ ఆలయం అభివృద్ధి కాకపోవడం వల్ల ఎటువంటి కార్యక్రమాలు కొన్నిటికి ఇబ్బంది పడుతున్నాం. కావున ప్రభుత్వం కొంచెం తక్షణమే ఈ యొక్క కార్యక్రమం మీద స్పందించి ఈ ఆలయాన్ని ఎండోన్మెంట్లో తీసుకొని దేవాదాయ శాఖలో కలిపి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధికి ఈ ప్రభుత్వం, ఈ నాయకులు, భక్తులు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. పౌర్ణమి సందర్భంగా మోతే మండలం కూడలి గ్రామంలో శివాలయం, ఇక్కడ 2 ఏర్ల సంగమం కూడలి శివాలయం. ఇక్కడ భక్తులు కార్తీక స్నానాలు ఆచరించడానికి ఉదయం 4 గంటల నుంచి స్నానాలు చేసి దీపారాధన చేసి కొంతమంది దేవునికి పూజ చేసుకొని వెళ్తారు. ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ 2 ఏర్లు మొన్న వచ్చే వర్షాలకు ఏర్లు ఫుల్ రావడం వలన ప్రతి చుట్టుపక్కల 10-15 గ్రామాల నుంచి ఇక్కడ కార్తీక స్నానాలు ఆచరిస్తారు. భక్తులు కూడా భక్తితో ఇక్కడ వచ్చి కార్తీక దీపాలు వెలిగించి స్వామికి మొక్కులు తీసుకొని వెళ్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే వస్తారు. చుట్టుపక్కల ఆత్మకూరు మండలం కానీ, మోతే మండలం కానీ, తిరుమలాయపాలెం మండలం కానీ చుట్టుపక్కల 3 మండలాల నుంచి కూడా జనం వచ్చి వారి కోరికలు నెరవేర్చుకొని వెళ్తారు. ఇక్కడ నీటి వసతి మంచిగానే ఉన్నది. స్నానానికి కానీ తాగునీరుకు సాగునీరుకు స్నానాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా కొంచెం డెవలప్ కావాల్సింది. ముందు రోజుల్లో భక్తుల సహకారంతో ముందు డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.